నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడువనని దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చారు. మరి యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు ఎక్కడా కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదండి. ఈరోజు నువ్వు కూడా ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా సరే నువ్వు దేవుని తట్టు చూస్తూ ఆయన కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తే గనక, ఆనాడు యాకోబు జీవితంలో ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడువను ఏదైతే మాట చెప్పాడో నీ పట్ల కూడా దేవుడు అదే మాట ఇస్తూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు. మనుషులు నీకు వ్యతిరేకంగా ఉన్నారని, అధికారులు నీకు వ్యతిరేకంగా ఉన్నారని, సాతాను నిన్ను కృంగదీస్తున్నాడని నువ్వు భయపడే కంటే కూడా నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే, నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే గనక, యాకోబుకు చుట్టూ దేవుడు ఎలా కాపుదలిచ్చాడో, లాబాను యాకోబు మీదకి రాబోతూ ఉంటే ఎలా దేవుడు రక్షించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు రక్షణ కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తారు.